శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నిత్య జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేసే గొప్ప శకునాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిత్య జీవితంలో శకునాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని శకునాలు కనిపిస్తే జీవితంలో తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఎప్పుడైనా సరే ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా తిరిగితే అది చాలా గొప్ప శకునం. తొందరలోనే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలా కాకుండా ఇంట్లో ఎర్ర చీమలు గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం ధన నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లో చూసుకోండి, నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మాత్రం వాటిని కదిలించద్దు, అది ఐశ్వర్య ప్రాప్తి. ఎర్ర చీమలు తిరుగుతూ ఉంటే మాత్రం కొద్దిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎదురుగా గేదె వచ్చిందనుకోండి, చాలా మంచిది. గేదె ఎదురొస్తే ఏ పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్షి మన మీద రెట్ట వేస్తూ ఉంటుంది, మనం చిరాకు పడుతూ ఉంటాం. కానీ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్షి రెట్ట వేస్తే అది చాలా అదృష్టం, అది గొప్ప శకునం. రాబోయే అదృష్టానికి దాని సంకేతంగా భావించాలని మనకి శాస్త్రాల్లో చెప్పారు. అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎడమ వైపు నుంచి కుక్క అరుపు వినిపిస్తే చాలా మంచిది. అలాగే పంది అరుపు వినిపించినా చాలా మంచిది. ఇవన్నీ కూడా శకున శాస్త్రంలో చెప్పారు. శకున శాస్త్రం అని గొప్ప శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎడం వైపు నుంచి కుక్క అరుపు వినిపించినా పంది అరుపు వినిపించినా ఆ అరుపు అనేది మనం చేసేటటువంటి పని దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరిస్తుందని శకున శాస్త్రం చెప్తుంది. అలాగే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళైతే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకున్న రైతు కనిపించాడు అనుకోండి, ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. అది చాలా గొప్ప శకునంగా భావించాలి. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గాజులు వేసేవాళ్ళు ఎదురొచ్చారనుకోండి, చాలా మంచిది, పని సులభంగా పూర్తయిపోతుంది. తాడుతో కట్టబడిన ఎద్దు కనిపించినా కూడా మీ పని తొందరగా పూర్తయిపోతుంది. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దూడకి పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి, తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఆ ఆవుకు ఒక పండు తినిపించి వెళ్ళాలి. అప్పుడు మీకు ఇంకా బాగా అదృష్టం పడుతుంది. ఎప్పుడైనా ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దూడకు పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి, వెంటనే ఏదో ఒక అట్టిపండు తీసి ఆ ఆవుకు తినిపించండి. అప్పుడు విశేషంగా మీకు ఆ పనిలో రాజయోగము, విపరీతమైన ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో మనకు చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మీకు పాలు కనిపించినాయి అనుకోండి, మీరు నిద్ర లేస్తూనే తలుపులు తెరవగానే ఎదురుగా పాల ప్యాకెట్లు కనిపించినాయి అనుకోండి, అది చాలా అదృష్టం. కాబట్టి రోజు కూడా తలుపులు తెరవగానే ఫస్ట్ పాల ప్యాకెట్లు చూడండి. అలా చూస్తే అది గొప్ప శకునం అని మనకి శకున శాస్త్రంలో చెప్పారు. అలాగే ఒక్కొక్కసారి మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి కుక్క వచ్చి మన మోకాల దగ్గర వాసన చూస్తూ ఉంటుంది. చాలా మందికి జరిగే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి అక్కడ బయట తిరిగే కుక్క వచ్చి ఒక్కసారిగా మోకాల దగ్గర వాసన చూసి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వెంటనే మనం భయపడిపోతాం, లేకపోతే చేదరించుకుంటాం. కానీ అది గొప్ప శకునం అని శకున శాస్త్రంలో చెప్పారు. మనం వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆ శకునం చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేసే శకునాల గురించి శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.